వ్యక్తి అని అప్పుడు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. తర్వాత ఏంటి దానివల్ల అంత ఉపయోగం లేదని చెప్పి ఇప్పుడు లైట్ తీసుకున్నారా? లేదంటే ఇప్పుడు విశాఖ వెళ్తే ఏ రకంగా ఓటు అడుగుతారు టీడీపీ అని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అవ్వడం టీడీపీకి అయినా ప్లస్ అవుతుంది. ఎవరు సైలెంట్ అవ్వలేదు. ఇద్దరు వాళ్ళ ఉపన్యాసంలో ఒక పార్ట్ ఇది మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే ఇది. దీని బేస్డ్ ఎజెండాగా వెళ్ళాలనుకోవట్లేదు ఇద్దరు కూడా. అంటే అప్పుడు అన్నట్టయితే ఇప్పుడు అనట్లేదు కదా నేను అనేది. అది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంత బలంగా చెప్పారో, పరిపాలన వికేంద్రీకరణ అనే పదం ఎంత బలంగా వాడారో ఇప్పుడు అది వాడట్లేదు కదా. ఎక్కడ వాడలేకపోతున్నారు కదా. దేనికోసం మాట్లాడారు అప్పుడు? ఎలక్షన్ల కోసం మాట్లాడలేదు అసలు. ఎలక్షన్లో అయితే జగన్ బయటకు వచ్చి ఉపన్యాసం ఇచ్చింది ఎక్కడ ఉందని? లేదులేండి, అసెంబ్లీలో మాట్లాడినా, బయట ప్రెస్ మీట్ లో మంత్రులు మాట్లాడినా. అదెందుకు? చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ టైంలో చట్టం దృష్ట్యా జరిగిన చర్చ అదంతా. కానీ విడిగా మాట్లాడలేదు కదా. చట్టం తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు వద్దంటాం, వాళ్ళు కావాలంటాం, దానివల్ల జరిగిన చర్చ. అంతేగాని అది రాజకీయ ఎజెండాగా ఎలక్షన్ లో తీసుకుపోవాలి. స్థానిక ఎన్నికల్లో కూడా ఆ ఎజెండా ఏం పెట్టుకోలేదు. 2014 వాస్తవం 2019 వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారడానికి నాకు అనిపిస్తున్న కారణం ఏంటంటే అమరావతి కారణంగానే తెలుగుదేశం అంత దారుణంగా ఓడిపోయింది. జగన్ లెక్కేసుకుంది 120, 110 నుంచి 120 సీట్లు. కానీ రాయలసీమలో 49 స్థానాలు రావడం, ఉత్తరాంధ్ర దాదాపుగా స్వీప్ కావడం, గోదావరి జిల్లాలు దారుణంగా స్వీప్ కావడం, ఇది అతను క్రాస్ చెక్ చేయించుకున్నాడు టీంతో. ఎందుకని అంతగా వన్ సైడ్ గా